సకల దేవతలకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఉగాది రోజున ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఉగాది రోజు కుటుంబ సభ్యులు అందరూ సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకుని సీకాయ పొడి లేదా కుంకుళ్లతో అభ్యంగన స్నానం ఆచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్ఠాదేవి నిష్క్రమించి లక్ష్మీ శక్తులకు ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజున ప్రాతకాల ప్రథమ పూజ అనంతరం ఉగాది పచ్చడి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. తిథి దేవత, నక్షత్ర దేవత, వార దేవత, మాస దేవత, సంవత్సర దేవత, నవగ్రహ దేవతల మరియు ఇంద్రాది దిక్పాలక దైవిక శక్తుల అనుగ్రహాన్ని స్వీకరించడానికి ఏకైక మార్గం పంచాంగం పూజ మరియు పంచాంగ శ్రవణములలో ప్రత్యక్షంగా పాల్గొనడం. నూతన సంవత్సరపు వేళలో మన దగ్గరలోని ఆలయంలో దేవునికి నూతన వస్త్రాల సమర్పణ మహాపుణ్యప్రదం. ఋతూనాం కుసుమాతరః అని గీతలో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో 2 నెలలు ఆయుష్ ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత? ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఇవి నవ వివిధ భక్తి మార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవివిధ భక్తి మార్గాలలో ఏదో ఓ మార్గాన్ని ఎంచుకుని పరమాత్మ సన్నిధిని చేరుకున్నవారే.